హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో మనం ప్రీవియస్ వీడియోలో మైసూర్ ప్యాలెస్ అంతా చూసాం కదండి. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసి మేమైతే జగన్మోహన్ ప్యాలెస్కి వచ్చేసాము. ఇది ఒక ఆర్ట్ గ్యాలరీ అనమాట. ఇక్కడ డిఫరెంట్ పెయింటింగ్స్ అన్నీ డిస్ప్లేలో పెట్టారు. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది, రైస్ మీద పెయింటింగ్ లాగా వేశారన్నమాట. డిఫరెంట్గా కూడా ఒకటి తాజ్మహల్ లాగా అలా చెక్కారు. అది చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఎక్కువ క్రౌడ్ కూడా ఎక్కువ లేరు. సో పీస్ఫుల్గా ప్రతి ఒక్కటి చూసుకుంటూ అలా మొత్తం కింద ఫ్లోర్ అంతా చూసాము. పై ఫ్లోర్కి అయితే మేము వెళ్ళలేదు, అప్పటికే టైం ఎక్కువ అయిపోయింది అనేసి మేమైతే హోటల్కి పెట్టాము. సో ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. అన్ని పాతకాలం రాజులు వాడిన కాలంవి అన్నీ పెట్టారు. ఇక్కడ వాళ్ళ బట్టలతో సహా డిస్ప్లేలో పెట్టారనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసేపు పీస్ఫుల్గా అలా నిల్చొని ప్రతి ఒక్కటి చూడొచ్చు. అండ్ ఇక్కడ కొన్నిటి మీద ప్రైస్ ట్యాగ్స్ కూడా వేశారు. మరి ఏమన్నా సేల్ చేస్తారేమో నాకు తెలియదు. సో కొన్నిటి మీద అయితే వస్తువుల మీద ప్రైస్ ట్యాగ్స్ వేసి ఉన్నాయి. ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. నెక్స్ట్ ఈవినింగ్ టైంకి మేమైతే సెయింట్ ఫినామినల్ చర్చ్కి అయితే వెళ్ళాము. సో ఇది ఏషియాలోనే బిగ్గెస్ట్ చర్చ్ అంట. అక్కడ అక్కడి నుంచి మేమైతే వరల్డ్ ఆఫ్ మైసూర్ పాక్ వెళ్ళాము. ఇది చాలా పెద్ద అవుట్లెట్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైసూర్ పాక్స్ దొరుకుతాయి. అండ్ మనం లైవ్లో మైసూర్ పాక్ మేకింగ్ చూడొచ్చు. కానీ మేము ఆల్రెడీ వెళ్ళేసరికి 8:30 అయ్యింది. సో అప్పటికి చాలా బ్యాచెస్ అయిపోయినట్టున్నాయి. జస్ట్ కొంచెం మాత్రం వాళ్ళు ప్యాక్ చేస్తుంటే చూసామన్నమాట. మిగతాదంతా మెషినరీస్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. మార్నింగ్ టైం వెళ్తే మాత్రం మీరు డీటెయిల్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి వైడ్ వెరైటీ ఆఫ్ మైసూర్ పాక్స్ దొరుకుతున్నాయి. సో డిఫరెంట్ ఫ్లేవర్స్లో మైసూర్ పాక్స్ దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మైసూర్ పాక్ ఎవల్యూషన్ గురించి, హిస్టరీ గురించి మొత్తం రాశారు. అండ్ బోత్ లాంగ్వేజ్ కన్నడ అండ్ ఇంగ్లీష్లో రాశారు అనమాట, విత్ పిక్చర్స్. పిల్లలకి ఇలా చూపించడానికి చాలా బాగుంది. అండ్ మనకు కూడా దాని హిస్టరీ గురించి తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే అందరికీ శాంపిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికి ఏది నచ్చితే తీసుకుంటారు. బట్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి. కొంచెం రేట్స్ అయితే ఎక్కువ చెప్పుకున్నాను. బట్ అలా టైం కాసేపు స్పెండ్ చేసిన తర్వాత మేము కూడా కొన్ని ట్రై చేసాం శాంపిల్స్. ఓకే, ఓవరాల్గా మంచిగా అనిపించింది. పిల్లలు అయితే చాక్లెట్ మైసూర్ పాక్ అడిగారు. సో ఒక పీస్ అయితే కొనిచ్చాము. అండ్ అన్నీ చూసి అన్నీ టేస్ట్ చేసిన తర్వాత మేమైతే అక్కడ మైసూర్ పాక్ మాత్రం ఏం తీసుకోలేదు. కొంచెం ప్రైజెస్ ఎక్కువ అనిపించినాయి. అండ్ ఇక్కడ మేము చాక్లెట్స్ అయితే తీసుకున్నాము. అవి ఇక్కడ కూడా దొరుకుతాయి, కానీ పిల్లలు ఇంకా అక్కడ దాకా వెళ్ళి ఏం తీసుకోకపోతే ఊరుకోరని అవి తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఈ స్వీట్స్ కుండలో ఉండేవి ఏంటిదో తెలియదు, కానీ చాలామంది వచ్చి ట్రై చేస్తున్నారు. నేనైతే హల్వా ట్రై చేశాను, నాకైతే అసలు నచ్చలేదు. మన దగ్గరే చాలా బాగుంటుంది. అండ్ అక్కడ మేము పీచ్ మిఠాయి కూడా తీసుకున్నాము. మాకు పీచ్ మిఠాయి అంటే చాలా ఇష్టం. అండ్ కొంచెం షాపింగ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అయితే మేము హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో రిటర్న్ వస్తుంటే మైసూర్ ప్యాలెస్ లైట్స్లో చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడి నుంచి అయితే హోటల్కి వెళ్ళేసి ఆ రోజుకైతే డే డన్ అయిపోయింది అనమాట. 9:30 అయిపోయింది అప్పటికే. సో వీఆర్ వెరీ టైర్డ్. మార్నింగ్ నుంచి లాంగ్ డేగా అయిపోయింది. సో పిల్లలు కూడా బాగా టైర్డ్ అయిపోయారని వెళ్ళైతే రెస్ట్ తీసుకున్నాము. మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసాను. థ్యాంక్స్.